గురుగారు ముఖ్యంగా మకర సంక్రాంతి. సంక్రాంతి అంటేనే అల్లుళ్ళ పండగ అంటూ ఉంటాం. మరి మకర సంక్రాంతి ప్రాముఖ్యత ఏంటండి? మకర సంక్రాంతి ఇందాక మనం చెప్పుకున్నాం. మకర రాశిలోకి సూర్య భగవానుడు ప్రవేశించేటువంటి రోజు. దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం. ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటి చాలా విశేషమైనటువంటిది నాన్న. అంటే పుణ్యకాలం. దీంట్లో ఉత్తరాయణ సంవత్సరానికి 2 ఆయనాలు ఉంటాయి. 6 నెలలు అది, 6 నెలలు ఇది. ఇక్కడ కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు సూర్య భగవానుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ఉంటాడు. మనకి సంక్రాంతి ఒక్కటే తెలుసు, కానీ ప్రతి నెల సంక్రమణం ఉంటుంది. అవునండి. ప్రతి నెల సూర్య భగవానుడి సంక్రమణం ఉంటుంది. ఇక్కడ మనకి దీన్ని స్పష్టంగా చెప్పాలి అంటే శబరిమలలో ప్రతి నెల కూడా సంక్రమణం రోజున దేవాలయం ఓపెన్ చేస్తుంటారు, అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. 14-15 తారీఖులో దాదాపుగా వస్తూ ఉంటుంది. ఈ రవి సంక్రమణం అనేది నెలకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు వచ్చేటువంటి మాసం ఏదైతే ఉంటుందో ఈ 6 నెలలు కూడాను దీన్ని దక్షిణాయనం అంటారు. ఈ మకర రాశి నుంచి మరలా కర్కాటక రాశికి సూర్య భగవానుడు వచ్చేటువంటి 6 నెలలు కూడాను మరలా ఇది మన అదినే ఉంటారు ఉత్తరాయణం అంటాం. ఉత్తరాయణం అనేటువంటి దేవతా మాసం, దేవతా కాలంగా చెప్పుకోవచ్చు. ఉత్తరాయణం అంటే పుణ్యకాలము, దక్షిణాయనము అంటే చెడు, చీకటి అని అర్థం. ఇది వెలుతురు, అది చీకటి. దాంట్లో కూడా స్పష్టంగా మనకు అర్థమైపోతుంటుంది. ఉత్తరాయణంలో సూర్య భగవానుడి రాక కూడా ఇంకా ఇప్పటి నుంచి మనకు సంక్రాంతి దగ్గర నుంచి పొద్దున్నే తొందరగా తెల్లబారుతుంటుంది, సూర్యోదయం తొందరగా అవుతుంటుంది, సూర్యాస్తమయం లేటుగా అవుతూ ఉంటుంది. ఇప్పుడేంటి మనకి దక్షిణాయనంలో ఎక్కువగా సూర్యోదయం తొందరగా కాదు, సూర్యాస్తమయం తొందరగా అయిపోతుంది. 5:30-6 కల్లా చీకటి పడిపోతుంటుంది మనకి. ఇక్కడ ఇంకా మనకు నయం నాన్న చాలా వరకు. అస్సాం అంటే బార్డర్ స్టేట్స్ ఉంటాయి కదా, అటు వెళ్తే 4ంటికి చిమ్మ చీకటి నాన్న మనకి 7:30-8 అయినట్టు ఉంటుంది. మన మధ్య నేను వెళ్ళాను, గౌహతికి వెళ్ళాను, కామాక్షి టెంపుల్కి వెళ్తే 3 రోజులు ఉంటే టైం చూస్తేనేమో 4:30, చీకటి చూస్తేనేమో 7:30-8 అన్నట్టు ఉండేది. అంటే అంత తొందరగా వాళ్ళకి ఇదైపోతూ ఉంటుంది. సో కాబట్టి ఆయన మారుతుంది. దేవత పూజలు చేయించుకోవడానికి, దేవత ప్రతిష్టలు చేయడానికి, ఉపనయనాలు చేయడానికి, ఇట్లాంటి వాటికి చాలా విశేషమైనటువంటి రోజులుగా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది మనకి. అలాగే మకర సంక్రాంతి రోజున మనకి పెద్దల పండుగ అంటాం. ముఖ్యంగా పితృదేవత తర్పణం చేయాలి.